అనిల్ దౌర్జన్యం ఏకలనిల్ దౌర్జన్యం ఏకలనిల్ దౌర్జన్యం ఏకలనిల్ దౌర్జన్యం అనిల్ దౌర్జన్యం ఏకలనిల్ దౌర్జన్యం నా పేరు లక్ష్మి. మమ్మల్ని రోజుకొక విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ నీళ్ళు మేకల నీళ్ళు రోజుకొక నోటీసు, రోజుకొకటి ఇబ్బంది రకరకాలు పెడుతున్నాడు. మేము దూరంగానే ఉన్నాం రోడ్డుకి. మేము ఏదో ఒకటి చేసుకోవాల్సిందే. మా బతుకు తిరుగు ఇదే. మేమేం చేయలేము. అందరం మీరే అంతే. మేమేం చేసుకోవాలా? మా బతుకు తిరుగు. మా పిల్లల్ని బతికించుకుంటున్నాం. మేము పిల్లల్ని బతికించుకుంటే ఇదే ఆదరవా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లా రోజుకొక ఇబ్బంది, ఒకటి కాదు 2 వారాల నుంచి ఇదే ఇబ్బంది పెడుతున్నాడు. మేము వైఎస్ఆర్ పార్టీ అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. పేరు కూడా చెప్పి వాళ్ళ పార్టీ పేపర్లో కూడా ఉండదని కూడా చెప్తున్నారు. దానివల్లే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము 25 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. 25 సంవత్సరాల నుంచి మా బర్రెలు కట్టేసి మేము దాని మీద బతికేది. మేమే పరాయూరు అని మేము ఒక ఇల్లు అనేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాం. అందరికీ నమస్కారము. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది గుడపల్లపడ గ్రామస్తులు వెంకటేశ్వరుని మేకల నీళ్ళు గారు నాకు చేసే అన్యాయము. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను బర్రెలు పెట్టుకుని ఇక్కడ నివాసం చేస్తున్నా. నేను ఆ వాటి పాలు పోసుకొని బతికి నా పిల్ల బతికించుకుంటున్నాను. ఈ రోజు నుండి కేవలం రాజకీయ పరంగా నన్ను ఇబ్బంది పెట్టి నా ఇంట్లో బర్రెలు కట్టేసుకున్నట మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పి నా బర్రెలు తీయించాలని చెప్పి నాకు నోటీసులు పంపడం జరుగుతుంది. నాకు ఎమ్మెల్యేలు కానీ గ్రామస్తులు కానీ నాయకులు కానీ నాకు న్యాయం చేసుగానని నేను మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. కానీ ఇక్కడ మా ఊరి గ్రామస్తులందరినీ కూడా ఎవరికైనా ఇబ్బందికరం కలిగినట్టుగా కూడా ఎవరు కూడా చెప్పమనండి. కానీ ఏమీ ఇబ్బంది లేదు. కానీ కావాలని హింసిస్తున్నాడు. ఇప్పుడు 15 రోజుల నుంచి నాకు అన్నం నీళ్ళు లేకుండా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు ఈ ఊళ్ళో ఎవరు నాది పరాయి ఊరు. వచ్చి ఇక్కడికి నేను 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆడనే బర్రెలు పెట్టుకొని బతుకుతున్నాను. ఈరోజు కేవలం ఊరు మొత్తం మీద ప్రతి ఒక్క బజారు రోడ్లో ఇళ్ళు కట్టుకున్నారు, అంగళ్ళు కట్టుకున్నారు, దిబ్బలు ఉన్నాయి, ప్రారీగాళ్ళు ఉన్నాయి. కానీ నేను దోమద అడ్డం పెట్టుకొని కానీ అధికారులు చోట్ల కూడా కొంచెం వచ్చినా ఒక నేను ప్రారీ కూడా పెట్టుకోలేదు. నేను దోమద నా బతుకు తీరు కోసం నేను కొంచెం వచ్చి ఉన్నాను. అది కూడా నేను నాకు గోడ కట్టుకుంటే ఎనికిపోతాను. నాకు అందరూ కూడా నాకు న్యాయం చేసి నాకు మంచి చేయమని నేను కోరుకుంటున్నాను. మేము ఇంటిల్లాదలం కూడా ఏదో ఒకటి చేసుకొని తప్పనిసరిగా చచ్చిపోవాల్సి వస్తుంది. మాకు జీవ ఆనాదం ఏమీ లేదు. వాటి గిడ్లు మేపుకోవాలా, మేము బతకాలా. కానీ మేము ఇక్కడ రోడ్డు స్థలానికి దూరంగా 4-5 రోడ్డు దూరంలో మేము ఉన్నాము. కానీ అంతకు మించి బయటకు వచ్చినా కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరి జోలికి పోవట్లేదు. మా జోలికి వచ్చి మమ్మల్ని ఒక ఇంటి వాళ్ళమని మమ్మల్ని పెట్టాలని హింస పెడుతున్నాడు. మాకు రాత్రులు 10 గంటల కాడికి వచ్చి మేము పాలబోతే మా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు తీయటం లేదు, అధికారులను ఎందుకు చేయటం లేదని మమ్మల్ని భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము తప్పనిసరిగా మేము పిల్లలతో చచ్చిపోతాం. సర్పంచులు కానీ గ్రామస్తులు కానీ నాకు అందరూ కూడా న్యాయం చేయాలని నేను ఉదయపూర్తిగా నేను తెలియపరుచుకుంటున్నాను.